ధరిత్రి రక్షిత సమితి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా జల కాలుష్య నివారణకు మట్టితో చేసిన గణపతిని పూజించాలని పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోందని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, కాకినాడ ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేఖ అధ్యక్షత వహించగా జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మట్టి గణపతి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సందీప్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొని ధరిత్రి రక్షిత సమితి వినాయక వ్రతకల్ప పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ విక్రాంత్ పాటిల్, అడ్మిన్ ఎస్పీ భాస్కర్రావులకు మట్టి వినాయక ప్రతిమలను అందించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ, ఈఈ సందీప్ రెడ్డి, ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరసింగరావు, వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు, ట్రెజరర్ మురళీకృష్ణ, సోహన్, మాలతి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ తోటి చెరువులన్నీ నిండిపోతాయి. ఆ పైనుంచి వచ్చే వాటర్ తోటి ఏంటంటే మనకి ఆ బురద ఇవన్నీ పూడిక నిండిపోతుంది. సో పూడిక తీసి ఆ మట్టితోటి వినాయకుడిని పూజించుకోవాలి. అట్లాగే ఆ టైంలో వచ్చే వ్యాధుల్ని, వర్షాల వల్ల పైనుంచి వచ్చిన వాటర్, దాంట్లో ఉన్న కంటామినేషన్ రిమూవ్ చేయడానికి మనకి 21 రకాల పత్రికలను అందులో నిమజ్జనం చేసుకోవాలి. ఇది వినాయక చవితి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం అవి వదిలేసి పూడికి తీయటం మానేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన, అట్లాగే వివిధ రకాల మెటీరియల్స్ తోటి వాటికి వేసిన టాక్సిక్ పెయింట్స్ వీటితో చేసిన తీసుకెళ్ళి వాటర్ బాడీస్లో ఇమర్షన్ చేసి మనం కంటామినేట్ చేస్తున్నాము. సో ఆ విధంగా కాకుండా దయచేసి అందరూ కూడాను మట్టి అంటే అది ఏదోనే రూపేనా మళ్ళా చెరువులోంచి తీసిన మట్టి కానీ, లేదా పొలాలు వీటిలో వ్యవసాయానికి సమ్మర్లో తీసిన మట్టి వీటి ద్వారానే చేస్తూ ఉంటారు. కాబట్టి మనం మట్టి వినాయకుడు విగ్రహాలని పూజించి, అలాగే పత్రి కూడాను మనము 21 రకాల పత్రి మాత్రమే వాటర్ బాడీస్లో ఇమర్స్ చేయాలి. అట్లాగే ఎటువంటి ఇమర్షన్ చేసేటప్పుడు ప్లాస్టిక్ ఇంకా ఇతరత్ర నాన్ బయోడిగ్రేడబుల్ పదార్థాలు దయచేసి సపరేట్ చేసి అవి మున్సిపల్ డంప్ యార్డ్స్కి కానీ, లేదా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. కానీ ఇమర్షన్ చేసేటప్పుడు మాత్రం డిగ్రేడ్ అయ్యే మెటీరియల్, అట్లాగే వీటిని మాత్రమే పత్రి మాత్రమే ఇమర్షన్ చేయాలి. ప్రకృతికి ఉపయోగపడే విధంగా, ప్రకృతిలో మమేకమైపోయే విధంగా ఉన్నటువంటి మట్టి వినాయకుడి విగ్రహాలని సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడే 5,000 అలా ఇచ్చేవారు. తర్వాత 10,000 విగ్రహాలు ఇవ్వడం నాకు తెలుసు. ఇవాళ ఇది మీకు 14 సంవత్సరాల తర్వాత 30,000 విగ్రహాలని వీళ్ళు మట్టి విగ్రహాలని సప్లై చేస్తున్నారు. మనకి యాక్చువల్లీ ఇండియాలో ఫ్యామిలీ సైజు 4.5 అని చెప్తాం. అంటే 1,00,000 ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే 4.5 లక్షల మంది పాపులేషన్ ఉంటుందన్నమాట. ఇవాళ 30,000 విగ్రహాలు చేశారు అంటే 30,000 ఫ్యామిలీస్ ఈ వినాయకుడిని పూజిస్తున్నాయి అన్నమాట. అంటే సుమారు మీకు 1,30,000 మంది ప్రజలు వీటిని ఉపయోగిస్తున్నారని అర్థం. సో దీన్ని మించినటువంటి సేవ లేదు. దీని అంతటినీ కూడా మన జీవన శైలి ఇలాగే మార్చుకోవాలి. పర్యావరణ హితమైనటువంటి జీవన శైలి, సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ ఇలా చేసుకుని ఏం చేసిన ప్రవర్తత ప్రకృతి హితాయ పార్థివ అని రఘువంశంలో మహాకవి కాళిదాస్ చెప్పాడు. రాముడి వంశీకులందరికీ అందరికీ ఉన్న లక్షణం ఏంటంటే ప్రవర్తత ప్రకృతి హితాయ. వాళ్ళు ఏం చేసినా సరే ప్రకృతి హితంగా మాత్రమే వాళ్ళు చేసేవారని, అలాగే మనం కూడా ఏ పని చేసినా సరే ప్రకృతి హితంగానే చెయ్యాలి అని మనం భావించాలి. సో ఈ చేస్తున్నటువంటి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి యాజ్ వెల్ యాజ్ ధరిత్రి రక్షిత సమితికి కూడా నేను మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ చెప్తాను. కానీ ఈరోజు వ్యాపార దృక్పథంతో అందరూ కూడా కలర్డ్ గణేష్ ఐడియల్స్, టాక్సిక్గా తో చేసినటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అయితేనేమి, మెటాలిక్ కలర్స్ తోటి అయితేనేమి కంటికి ఇంపుగా ఉంటాయి, కానీ అవి మన ఆరోగ్యానికి చాలా చేటు చేస్తాయి. వీటన్నింటినీ కూడా నిమజ్జన సమయంలో నీళ్ళల్లో వదలడం ద్వారా జల కాలుష్యం అవి తద్వారా మనం స్వీకరించడం ద్వారా కానీ జలచరాలు అన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జల కాలుష్యాన్ని నివారించడం కొరకు ఈ బొమ్మలను పంచడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి స్కూల్స్లోనూ కార్యాలయంలో అవేర్నెస్ క్యాంపెయినింగ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పానుగుళ్ళు 6వ తారీఖు మెయిన్ ఈవెంట్ కలెక్టర్ గారు వస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా బాలాజీ చెరువు, సినిమా రోడ్డు తదితర ప్రాంతాల్లో కూడా, దేవాలయం వీధి ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున మేము ఈ వినాయక ప్రతిమలను పంచుతాం. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని పర్యావరణ హితమైనటువంటి పండుగ జరుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.